చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ
మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధముల మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే
చేస్తే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి. అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి. మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. అందులకు శ్రీహరి ఇట్లు చెప్పదొరంగెను. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసమునందు కాని, మాఘమాసమునందు కాని, కార్తీక మాసమున కాని ఏదైనా ఒక శుభదినమున ఆచరింపవలెను. కష్టములు సంభవించున్నప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా విచారము కలిగినప్పుడు ఈ వ్రతము ఆచరించినతో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారదముని ఆ వ్రతము శక్తి గలవారు ప్రతి నెలా ఆచరింపవచ్చును, లేదా సంవత్సరమునకు ఒకమారైనను చేయవచ్చును. ఎవరి శక్తి అనుసారము వారు చేయవచ్చును. ఈ వ్రతమును పౌర్ణమి తిథి యందు గాని, ఏకాదశి నాడు కాని, రవి సంక్రమణ దినమున కాని చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారము నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ ప్రభో నీ అనుగ్రహము పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుతున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలెను. ఈ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానములు నెరవేర్చుకొని సాయంకాలము మరల స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రమును పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలెను. కలశమును వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి మట్టితో గాని చేయవలెను. లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నియూ ఆచరింపవలెను. ఆ కలశము మీద మరల కొత్త వస్త్రము పరచవలెను. ఆ నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలెను. ఆ ప్రతిమ ఒక కలశము బంగారముతో కాని, అర్ధకలశము బంగారముతో కాని, లేదా తుదకు పావు కలశము బంగారముతోనైనను చేయించి పంచామృతములతో అభిషేకము కావించి మండపమున ఉంచవలెను. ముందు విఘ్నేశ్వర పూజ చేయవలెను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుని మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో సహా పూజింపవలెను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజింపవలెను. తరువాత అష్టదిక్పాలకులకు తూర్పు మొదలగు 8 దిక్కులయందు ప్రతిష్ఠించి పూజింపవలెను. పిదప సత్యనారాయణ స్వామిని కలశము మీద పూజ చేయవలెను. 4 వర్ణముల వారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరింపవచ్చును. తుదకు ఏ దినమైనను సాయంకాలము ఈ వ్రతమును ఆచరింపవలెను. ఈ వ్రతము చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమానముగా అనగా సేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. ఆ విధముగా నైవేద్యములు జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భజింపవలెను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములను జరిగింపవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామితార్థములను పడయుటకు మిక్కిలి సులభమైన మార్గము నారద అని శ్రీ మహావిష్ణువు నారదుల వారికి సెలవిచ్చాను. ఏవం ప్రథమోధ్యాయ సమాప్తః. అథ ద్వితీయోధ్యాయః. పూర్వము కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు. అతడు మిగుల దరిద్రుడగుటచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లునూ తిరుగుతుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా దుర్భరమైన కష్టములను అనుభవించుతుండటడు చూచి తానును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందినవాడై ఆ బీద బ్రాహ్మణునకు ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నీవు వేదవిధుడై ఉండి కూడా ఇట్లు దరిద్రమును అనుభవించుతూ తిరుగుతుంటివేమి అని అడిగాను. ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చే జీవించుతున్నాను, చాలా కష్టములు పడుతున్నాను, నా దరిద్రము పోవుటకి ఏమైనా ఉపాయము చెప్పుమని ఆ బ్రాహ్మణుడు అడిగాను. అంత మహావిష్ణువు, బ్రాహ్మణుడా, సత్యనారాయణ వ్రతము చేయవయ్యా, ఆయనను సేవించినతో నీ కష్టములెల్లా తొలగిపోవును, ఆ వ్రతమును ఆచరింపుము అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణులకు వ్రతమును ఆచరించు విధానము చెప్పి అక్కడనే అదృశ్యుడయ్యాను.
అది విని బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పే సత్యనారాయణ వ్రతము రేపు చేసేదనని తన మనస్సులో సంకల్పించుకునినవాడై ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఎట్లో కాలము గడిపి మరునాడు ప్రాతకాలముననే లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకుని వాడై ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయుదునని తన మనస్సున మరల సంకల్పించుకుని భిక్షాటనమునకు బయలుదేరాను. ఆ దినమున ఆ బ్రాహ్మణునకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని తన భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించాను. ఆ వ్రతము యొక్క ప్రభావము వలన ఆ బ్రాహ్మణునకు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందినవాడై చాలా సంతోషించెను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమున సత్యనారాయణ వ్రతమును భక్తిశ్రద్ధలతో చేయుచుండెను. ఈ విధముగా సత్యనారాయణ వ్రతము చేయుచుండుట వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడగుటయే కాక సకల పాపముల నుండి విముక్తి పొందినవాడై అంత్యమున మోక్షము పొందెను. ఈ వ్రతము ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలనే సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారై సుఖముగా ఉండు. ఓ మునులారా, ఆ విధముగానే బ్రాహ్మణుడు ఒకనాడు వ్రతము చేయుచుండగా ఒక కట్టెలమ్ముకునేటువంటి వాడు వచ్చి కట్టెల కాబడి వీధిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతము చూచెను. కట్టెల నమ్మున అతడు మిగుల ఆకలి దప్పులతో నుండి బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో విషయమంతయు సవిస్తరముగా తెలుపుండని ప్రార్థించెను. అంతనా బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతము యొక్క మహాత్మ్యమును ఆ కట్టెలవానికి చెప్పగా అతడు కూడా సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకుని మరునాడు పుల్లల కావిడి భుజముపై పెట్టుకుని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకుని పట్టణములోకి పోయాను. కట్టెలమ్మున అతడు ఆ దినము ధనవంతులున్న విడిదికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చాను. అందులక అతడు మిగుల సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలుగునవి తీసుకుని ఇంటికి చేరాను. తరువాత అతడు బంధుమిత్రులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించాను. ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రపుత్రికలు మొదలగు సంతోషములను పొంది జీవితకాలమంతయు సకల సుఖములు అనుభవించి అంత్యమున స్వర్గలోకమును పొందెను. ఏవం దేవాఖండే ద్వితీయోధ్యాయః. అథ తృతీయోధ్యాయః. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించినవాడు, సత్యవ్రతుడు. ప్రతిదినము దేవాలయమునకు పోవును. బ్రాహ్మణులకు విశేషధనమిచ్చి సంతోషపెట్టుతుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి. వారికి సంతానము లేక సంతానము కొరకై భద్రావతీ నదీ తీరమున సత్యనారాయణ వ్రతమును ఆచరించిరి. ఇట్లు ఆ రాజు వ్రతము చేయుచుండగా సాధువనునొక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకుని వ్యాపారమునకై ఆ మార్గమున పోవుచు రాజు చేయుచున్న వ్రతమును చూచి, రాజా, నీవిప్పుడు చేయుచున్న వ్రతమేమి? దాని గురించి వివరింపుమనిన ఆ రాజు ఇట్లు చెప్పదొడిగాను. ఓయి, పుత్రులు పొందుటకై నేను సత్యనారాయణ వ్రతము చేయుచున్నాను అని ఆ వ్రతము ఆచరించు విధానము కూడా తెలిపాను. వైశ్యుడు రాజు చెప్పినదంతయు విని, రాజా, నాకునూ సంతానము లేదు, నేనునూ ఈ వ్రతం ఆచరించి సంతానమును పడయదను అని పలికి తన వ్యాపారము పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామము చేరుకొనిన వాడై తన భార్య లీలావతికి ఈ విషయమంతయు చెప్పి, నాకు సంతానము కలిగినతో ఈ వ్రతమును తప్పక ఆచరించదను అని ప్రతిజ్ఞ చేశాను. భగవద్ అనుగ్రహము వలన 1 సంవత్సరమునకు వారికి కళావతి అను కుమార్తె జన్మించెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, నాథ, మనకు సంతానము కలిగినతో సత్యనారాయణ వ్రతము చేసేదని ప్రతిజ్ఞ చేసిదిరి కదా, సంతానము కలిగినది కావున వ్రతము చేయుడు అని. అందులక అతడు, అమ్మాయి వివాహకాలములో వ్రతము చేసేదను అని అప్పటికి సమాధానము చెప్పి వ్యాపారమునకై పట్టణములోనికి పోయాను. ఈ విధముగా అమ్మాయి వివాహము వరకును వ్రతము చేయకపోగా వివాహమైన మరుదినముననే క్రొత్తగా వచ్చిన అల్లునితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయాను. అంత సత్యనారాయణమూర్తి భ్రష్టప్రజ్ఞ కలవానిగా తెలుసుకుని ఆ వర్తకునికి శాపం విచ్చెను. దారుణమైన కఠినమైన గొప్ప దుఃఖమును పొందుమని శపించెను. ఆ శాపవశమున ఆ రత్నసానుపురమును పరిపాలించుతున్న మహారాజు చంద్రకేతువు యొక్క అంతఃపురమున 2 దొంగలు ప్రవేశించి అక్కడనున్నటువంటి ధనమును దోచుకొని భటులు వెంటరాగా తీసుకుని వచ్చి ఈ మామా అల్లుళ్ళిద్దరూను పడుకొని ఉన్న చోట పారవేసి వారు మాయమైనారు. అంత రాజభటులు వచ్చి వ్యాపారుల దగ్గర ఉన్నటువంటి రాజుగారి ధనమును చూచి వీరే దొంగలని భ్రమించి రాజుగారి కడకు తీసుకుని పోయిరి. అంతనా రాజు వారిరువురను కఠినమైనటువంటి బందిఖానాయందుంచెను. సత్యదేవుని యొక్క మహిమచే వర్తకులు చెప్పుకొనుతున్న సంగతులు ఎవరి చేతను వినబడవని వాయను. వారిని ఖైదు చేసిన తర్వాత వారి సంబంధమైన ధనము రాజుచే తీసుకోబడెను. ఈ విధమైన శాపం వలననే వారి గృహమందుండు భార్య కూడా మిక్కిలి దుఃఖమును అనుభవించెను. గృహమందున్న ధనమంతయు దొంగలు అపహరించిరి. ఇంకను మనోవ్యధ, శరీర బాధలు కలవారై ఆకలి దప్పికలు కలిగి అన్నం ఎత్తటనూ దొరకును అను విచారము కలిగి ప్రతి గృహమందు తిరుగుచుండిరి.
కళావతి అను అతని కుమార్తెయును ప్రతిదినము భిక్ష కొరకు తిరుగుతుండెను. ఇట్లు తిరుగుతుండగా ఒకనొక దినంబున ఆకలి కలదై ఒక బ్రాహ్మణ గృహమును కూర్చి వెళ్ళి అక్కడ దొరుకుతున్నటువంటి సత్యనారాయణ వ్రతమును చూచి ప్రసాదము స్వీకరించి తల్లికి తీసుకుని వచ్చాను. ఆ సత్యనారాయణ ప్రసాదమును చూచిన వెంటనే కళావతి యొక్క తల్లి అయినటువంటి లీలావతి భర్త సహితముగా ఎప్పుడో వ్రతము చేయుదునని సంకల్పించుకున్నను ఇంతవరకు చేయనటువంటి విషయమును జ్ఞప్తి తెచ్చుకుని సత్యనారాయణమూర్తిని ఉద్దేశించి ప్రార్థించెను. స్వామి, మేము చేసిన అపచారమును క్షమించి నా భర్త అల్లుడు త్వరగా ఇంటికి వచ్చినట్లు చేయవయ్యా, నీ వ్రతము నేను చేసేదను అని ప్రార్థింపగా వెంటనే అనుగ్రహించి ఆ స్వామి చంద్రకేతు మహారాజు స్వప్నమునందు కనిపించి, ఓ మహారాజా, నీవు బంధించిన 20 వ్యాపారులను తెల్లవారకుండగానే విడుదల చేయుము, లేనితో నీ రాజ్యమును నాశనము చేయుదును అని చెప్పింపగా తెల్లవారకుండగానే ఆ మహారాజు సభను ఏర్పాటు చేసి వ్యాపారుల నిర్వహణను కూడా తగిన రీతిలో సత్కరించి వారి దగ్గర తీసుకుని ఉన్నటువంటి ధనమునకు 10 ధనమును ప్రసాదించి త్వరగా మా రాజ్యమును విడిచిపెట్టి వెళ్ళుడయ్యా అని ప్రార్థించి పంపెను. ఏవం రేవాఖండే తృతీయోధ్యాయ సమాప్తః. అథ చతుర్థోధ్యాయః. అటు పిమ్మట సాధువు తన అల్లుని తోడను తగినటువంటి ధనము తోడను తన నగరమునకు బయలుదేరి పడవలో ధనమును ఉంచుకుని నదీ మార్గమున బయలుదేరాను. కొంత దూరము జరిగిన వెనుక సత్యనారాయణ ప్రభువు వీరిరువురిని పరీక్షింపనించి ఒక సన్యాసి వేషమును ధరించి ఒడ్డున నిలబడి, ఓ సాధో, పడవలో ఏమున్నదయ్యా అని ప్రశ్నించాను. అందులకు కోపగించి ఆ వ్యాపారి, నా పడవలో ఏమున్నతో నీకెందులకయ్యా, ఏమైనా నువ్వు ఉన్నతో అపహరింతువాయమి అని కోపగించి పడవలో ఆకులు తీగలు ఉన్నవని అబద్ధమాడాను. అందులకు ఆగ్రహించి ఆ స్వామి అట్లే అగునని శాపం ఇచ్చి వెంటనే వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చొనింది. కొంత దూరము జరిగిన వెనుక పడవలోనున్న ధనమంతయు మాయమై అక్కడ ఉన్నటువంటి ఆకులు తీగలను చూచి ఆ వ్యాపారి మూర్ఛిల్లాను. కొంత సమయమునకు తెలివి తెచ్చుకొని తిరిగి ఆ వ్యాపారి అల్లునితో కూడా ఆ స్వామిని వెతుకుచూ అరణ్యమంతయు గాలించెను. చివరకు ఎటులనో ఆ స్వామి చెంతకు చేరి ఆయన పాదములపై పడి, స్వామి, బ్రహ్మాదులు కూడా ఎరుగలేనటువంటి ఆ మహానుభావుడి చిద్విలాసమును మేమే విధముగా ఎరుగగలము. మీరు మహాత్ములనే విషయము తెలియక మేము అపచారమున అబద్ధమాడితిమి. నా తప్పును క్షమించి నా ధనమంతయు తిరిగి ప్రసాదింపుడు అని వేడుకొనగా ఆ స్వామి ఊరడించి, నాయన, నీవు నన్ను అవమానించిన కారణము చేతనే నీ ధనమంతయు నశింపజేసి తిని. సత్యనారాయణ వ్రతము చేయుదునని సత్యము చేసియు నీవు వ్రతము చేయక ఇంతకాలమును వాయిదా వేసితివి. ఇప్పుడును నా అంతట నేనుగా వచ్చి పడవలో ఏమున్నదయా అని అడిగినందులకు కోపగించి అబద్ధమాడితివి. ఇందులకే నీ ధనమంతయు నశింపజేసి తిని. నీవు ఇప్పటికైనను బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే నా వ్రతమును కనుక ఆచరించినతో నీ ధనమునంతయూ ప్రసాదింతును అని పలుకగా ఆ స్వామికి మనసులోనే ప్రణామంబులు చేసి పాదములకు సాష్టాంగ ప్రణామంబులు చేసి, స్వామి, ఇంటికి చేరిన వెంటనే నీ వ్రతమును చేసేదను, ఇప్పుడు మాత్రము నా ధనము నిమ్ము అని వేడగా ఆ స్వామి దయతో ధనమునంతయు ప్రసాదించెను. అది తీసుకుని ఆ వ్యాపారి అల్లునితో కూడా బయలుదేరి నగరమునకు చేరుకొనెను. చేరిన వెంటనే ఇక్కడనే సత్యనారాయణ వ్రతమును చేసేదను, నా భార్యను కుమార్తెను ఇక్కడికే తీసుకుని రండు అని 2 దూతలను పంపాను. దూతలు వెళ్ళు సమయమునకు ఆ లీలావతి కళావతి ఇరువురును సత్యనారాయణ వ్రతమును ప్రారంభించి ఉండిరి. దూతలు వచ్చిన వెంటనే ఆ లీలావతి చేయుతున్నటువంటి వ్రతమును కుమార్తెకు అప్పగించి భర్త చెప్పినటువంటి మాట ప్రకారముగా నదీ తీరమునకు పోయెను. ఈ కుమార్తెయును చిన్నదైనటువంటి కారణము చేత క్రొత్తగా వివాహమైన వెంటనే అల్లుడు కూడా వ్యాపారమునకు వెళ్ళి ఇంతకాలమునకు వచ్చుట చేత భర్తను చూడవలెనను ఆతురతతో ఆ సత్యనారాయణ వ్రతమును సరిగా ఆచరింపక ప్రసాదమునైనను స్వీకరింపక భర్తను చూచుటకై నదీ తీరమునకు చేరెను. ఎప్పుడైతే ఈ విధముగా వ్రతమును వదిలిపెట్టి వీరిరువురును నదీ తీరమునకు చేరిరో అంత నా స్వామి అల్లుని పడవతో సహా నీటిలో ముంచి వైచెను. జరుగుతున్నటువంటి విపరీతమునకు అందరూ దుఃఖించిరి. ఆ సాధువు విలపించుతూ, స్వామి, నేను చేసిన అపచారములను క్షమించితివి, కానీ నా అల్లుడు ఏమి అపచారము చేసేనని ఈ విధముగా శిక్షించితివి అని వేడుకొనగా ఆకాశవాణి రూపములో ఆ స్వామి అతనికి ఈ విధముగా బోధ చేశాను. నాయన, నీవు వ్రతము చేసేదననియు చేయకపోవుటకు కూడా నేను కారణమును చూపక అనుగ్రహించితిని. అయినప్పటికీ నీ కుమార్తె నా వ్రతము చేయుచూ కూడా నన్ను నిర్లక్ష్యము చేసినటువంటి కారణము చేత నీ అల్లుని ఈ విధముగా నేను శిక్షించితిని. ఇప్పటికైనను మించిపోయినది లేదు. ఇంటికి ఏగి నా వ్రతమును పూర్తి చేసి
ప్రసాదమును స్వీకరించినతో నీ కుమార్తెకు వైధవ్యము లేకుండా నీ అల్లుని బ్రతికింతును అని చెప్పగా ఆ కుమార్తెను ఇంటికి తీసుకుని వెళ్ళి చేయుతున్నటువంటి వ్రతమును పూర్తి చేయించి స్వామివారి ప్రసాదమును స్వీకరింపజేసి అక్షతలు తలపై వేసి తిరిగి నదీ తీరమునకు తీసుకుని వచ్చిరి. అటు పిమ్మట అల్లుడు కూడా తిరిగి బ్రతికినటువంటి వాడై అందరూ ఆ స్వామి యొక్క మహాత్మ్యమును వేనోళ్ల పొగడుచు తెచ్చిన ధనమునంతయును ఉపయోగించి ఆ స్వామివారి వ్రతమునాచరించిరి. అటు పిమ్మట ఆ సాధువు తిరిగి మగపిల్లలను కూడా పొందినటువంటి వాడై మనుమలతోడను మునిమనుమలతోడను సుఖముగా జీవించి అంత్యమున వైకుంఠమును చేరెను. ఇది చతుర్థోధ్యాయః. అథ పంచమోధ్యాయః. పూర్వకాలమున తుంగధ్వజుడను ఒక మహారాజు వేటకు వెళ్ళి అనేక జంతువులను వేటాడి ఆకలి ఉన్నటువంటి వాడై నగరమునకు తిరిగి వచ్చుతూ అరణ్య మార్గమున ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది గోపబాలకులు సత్యనారాయణ వ్రతమును చేయగా చూచియు రాజుననడి అహంకారము చేత అక్కడకు పోవక వారు తెచ్చి ఇచ్చినటువంటి ప్రసాదమును స్వీకరింపక ఆ స్వామికి నమస్కారమైనను చేయక నిర్లక్ష్యముతో తిరిగి వెళ్ళిపోయాను. దానికి ఆ ప్రభువు కోపించి అతని యొక్క రాజ్యమును పుత్రపౌత్రాదులను బంధుమిత్రులను అందరినీ నాశనము చేశాడు. రాజ్యము పోయినటువంటి వాడై ఆ రాజు భార్యాబిడ్డలతోటి చేరి అడవి పాలయ్యను. అంతా ఆ రాజు పశ్చాత్తాపమును పొంది ఆ గోపబాలకులు ఎక్కడనుందురో అని వెదకి ఆ గోపబాలకుల చెంతకు చేరి వారి పాదములపై పడి, నాయన, నేను చేసిన అపచారమును క్షమించి ఈరోజు మీరందరూ నా చేత సత్యనారాయణ పూజ చేయించుడు అని వేడుకొనగా వారందరూ అట్లే ఆచరింపజేసిరి. ఆ సత్యనారాయణ వ్రతము చేసినటువంటి మహిమ వలన ఆ మహారాజు యొక్క కుమారులందరూ స్వస్థులై చక్కటి బలపరాక్రమములు కలవారై తగినటువంటి మంది మార్బలముతో చేరి శత్రువులను సంహరించి రాజ్యమును తను మరల ఆక్రమించుకొనెను. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం పండగ కాదా, చుర చుర చూపుల చాటున చిలిపిదనం ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం గుండెల్లో చిలికింది సంతోషం. ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం, కలహాన్నే చెరిపేసే ఈ తరుణం. ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా, అనువాదాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. సందడి సాయంత్రం పండగ కాదా. కన్నా ప్రేమ దాచలేక, కన్నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం. ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం. నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో అబ్బాయినున్న తారల్లో దూరాలే ఉన్నా, అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపి
బుద్ధిమంతుడల్లి వీడే తన చూపుతో మాయేదో చేస్తాడే వెన్న దొంగలాంటి వాడే కన్నె మనసులేదో చేసి సుగాడే గారం పెంచి అల్లరి చేస్తాడే వీడెక్కడ ఉంటే అక్కడ వేడుకలే ఈ ఆనంద సంతోష సమయాన సరిచూడవే పాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా అలరే అలా ఆయనందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాల అడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా హో బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు అవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు మీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే
రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా పూలమే పిల్ల మూరెడు పూలే మారాడికి చారేడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగా కత్తెలే నున్నాని బుక్కలే పల్లేరు కాయసు పుల్లా సిక్కి అల్లాడినానే సే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద చల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి మూరెడు పూలే మారాడికి చారేడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా
It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెళ్ళక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మన ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంచేస్తావో పైచమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కన పల్లె ఏ తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల తుల్లటి జల్ల షాపోలే